హలో దేవుని స్తోత్రం. ఓకే, వాక్యం చెప్పే ముందు నాది చిన్న సాక్ష్యం అండి. నా పేరు వినీల్, ఇలాగా మా నాన్నగారి పేరు వినోద్. అతను ప్రభుని నమ్మరండి. అయితే రాత్రి 11 గంటలకు, మొన్న రీసెంట్గా ఈ వారంలో జరిగింది అద్భుతం. 11 గంటలకి ఆయన ఇలా గుండెల్లో నొప్పి వస్తుందంటే మేము అర్జెంటుగా స్టీల్ పన్ హాస్పిటల్ తీసుకెళ్ళామండి. అక్కడ తీసుకెళ్ళిన వెంటనే ఈ కండిషన్, ఇతని కండిషన్ కొంచెం సీరియస్గా ఉంది, ఇక్కడ కాదు అని చెప్పి వెంటనే కిమ్స్ హాస్పిటల్, కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ మీ అందరూ తెలుసు కదా, అక్కడికి రెఫర్ చేశారు. ఆ హాస్పిటల్ తీసుకుని వెళ్ళిన వెంటనే ఆ నెక్స్ట్ డే మా నాన్నకి హార్ట్ సంబంధించిన బాడీ స్టెమ్స్ వేశారు. ఈ డాడీ హార్ట్లో 2 చోట్ల స్టెమ్స్ అయ్యాయి, రక్తనాలు మూసిపోతున్నాయి అని చాలా అత్యంత వెంటనే ఆపరేషన్ చేశారు. ఈ సాక్షి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పట్లోనే చిన్న పిల్లలకు కూడా గుండెపోట్లు వచ్చేస్తున్నాయి. 6 ఏళ్ల పాపకి, 25 ఏళ్ల బాబుకి వయసుతో తారతమ్యం లేకుండా గుండెపోట్లు వస్తున్నాయి. అంతా గమనించే ఉంటారు. అలాంటిది ఎటువంటి గుండెపోటు రాకుండా చిన్న గుండె నొప్పితో తప్పించి మమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళి మా నాన్నగారిని ప్రాణాలతో రక్షించిన ఆ దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. నా ప్రభు యేసే పొందుతున్నాం. ఇది నేను చెప్పే సాక్ష్యం. నెక్స్ట్, ఈరోజు వాక్యంలోకి మనందరం వచ్చాం. వాక్యం చాలా ప్రశస్తమైనది. వాక్యం చెప్పే ముందు ఒక 2 మాటలు చెప్తాను. దేవుడు స్త్రీలకి కొన్ని ప్రత్యేకమైన ఆజ్ఞలు ఇచ్చారు, పురుషులకు కొన్ని ప్రత్యేక ఆజ్ఞలు ఇచ్చారు. స్త్రీలకి ఎటువంటి ఆజ్ఞలు ఇచ్చారంటే, సంఘానికి వచ్చినప్పుడు తన తల మీద ముసుగు వేసుకోవాలని దేవుడు చెప్పారు. అవమానపరచకూడదు. స్త్రీలకి దేవుడు ఇచ్చిన ఇది ప్రధాన హెచ్చరిక అన్నమాట. అలాగే పురుషులకి అందరికీ దేవుని ఆలయంకి వచ్చినప్పుడు తన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోనమని ప్రభు మనకు సవరిస్తారు. వాక్యంలోకి వెళ్తాం. లోక 10:16 చదవండి ఎవరైనా. నీ మాట వినువారు నా మాట వినును. మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించును. నన్ను పంపిన వారిని నిరాకరించను. చాలా ఇక్కడ ఈ వాక్యంలో దేవుడు స్పష్టంగా ఏం చెప్తుందంటే, వాక్యంలో ప్రూఫ్ అనమాట. ఈ వాక్యం చెప్పని ఏదో చెప్తాను నువ్వు ఎక్కడి నుంచి చెప్పని అడగచ్చు. అందుకే వాక్యం చెప్తున్నాను. నన్ను నిరాకరించిన వాడు నన్ను పంపిన వారిని నిరాకరించు అని యేసుప్రభు దేవుడు తండ్రి దేవుడు సెలవుస్తున్నారు. నన్ను నిరాకరించడం ఏంటి? చాలామంది ఏంటంటే క్రీస్తు నమ్మరండి, యెహోవా సాక్షులు అంటారు. అది ఓన్లీ యెహోవా నమ్ముతారు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? లోక 10:16 నన్ను నిరాకరించేవారు నన్ను పంపిన వారిని నిరాకరించినట్లు అని చెప్తున్నారు. కాబట్టి క్రీస్తు నమ్మని వారు వాళ్ళు దేవుని బట్టి కాదండి, యెహోవా సాక్షులు. అలాగే ఆర్సిఎం, రోమన్ క్యాథలిక్ చర్చ్ అనమాట. ఇది ఏంటంటే మరియను పూజిస్తారన్నమాట. ఇక్కడ యేసుప్రభు క్లియర్గా చెప్తున్నారు. లోక 10:16 నాకు మళ్ళీ చదవము ఒకసారి. నీ మాట వినువాడు నా మాట వినును. మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించును. నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించును. చాలు. నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాడిని నిరాకరించును. నా మాట విన్నవాడు నా తండ్రి మాట విన్ను అని చెప్తున్నారు. నా తండ్రి అంటే యెహోవా దేవుడు, యేసు ప్రభు మాట చెప్తున్నారు. చాలామంది ఆర్సిఎం యేసుక్రీస్తు మాట నిరాకరించారు. కాబట్టి వాళ్ళందరూ దేవుడి పిల్లలు కాదు. నేను కరాకండి డైరెక్ట్గా చెప్పేస్తాను. రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు. ఇక్కడ మనం ఏంటంటే బైబిల్ నమ్మాలి, మనం బైబిల్నే ఫాలో అవ్వాలి. పాస్ట్ ఎంత పెద్దలు కావచ్చు, నేను చిన్న పాస్టర్ కావచ్చు. ఇక్కడ ఎవరనేది ముఖ్యం కాదు, బైబిల్లో ఏం చెప్పాలనేది ముఖ్యం. లోక 10:16 ఇక్కడ మీరు ఎవరు ఆర్సిఎం వాళ్ళు యెహోవా సాక్షులు లేరుగా, లేకపోతే మరీ మంచిది, లేరని నాకు తెలుసు. బట్ వాక్యం ఖచ్చితంగా చెప్పాలి. ఇది ఆర్సిఎం, ఈ యెహోవా సాక్షులు వీళ్ళందరూ ఈ అబద్ధ ప్రవక్తలు, ఈ అంత్యక్రీస్తులు వీళ్ళెవ్వరూ దేవునికి సంబంధులు కాదు. నన్ను నిరాకరించేవాడు నన్ను పంపినవాడు నిరాకరించను. నా మాట వినువాడు నా తండ్రి మాట వినును అని దేవుడు సెలవిస్తున్నారు. గమనించవచ్చు. నెక్స్ట్ యోహాను 5:24 చదవం. యోహాను 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము
కలవాడు. నిశ్చయం కలవాడు. ఒకసారి నా మాట విని నా మాట ఎందుకు విశ్వాసం ఉంచేవారు నన్ను పంపిన వారు నిశ్చయం కలదని చెప్తున్నారు. ఇక్కడ దేవుడు ఏం సాధిస్తున్నారంటే ఫస్ట్ నా మాట విను, యేసుక్రీస్తు మాట విను. కొత్త నిబంధన కల్లో వచ్చింది నేనే, యేసుక్రీస్తుని. నా మాట విను, ఆటోమేటిక్గా తండ్రి ద్వారా నీకు నిశ్చయం కలుగుతుంది అని దీని అర్థం. ఇది ఎందుకు మళ్ళీ రిపీట్ చేస్తున్నానంటే క్రీస్తు నమ్మని వారికి ఇది గుర్చుకుంటుంది. యెహోవా సాక్షులు, ఆర్సిఎం, రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళకి క్రీస్తు నమ్మరండి. ఇక్కడ మల్కాపురంలో ఉంటారండి, మల్కాపురం కాదు చాలా మరి కొండ ఎక్కుతారండి చాలామంది. విజయవాడ పెద్ద కొండ ఉంది లేదు, అలాంటివి వెళ్ళకూడదు. ఇక్కడ దేవుడు రెండోసారి అదే వాక్యం చదివించారు. అందుకని యోహాను 5:24 నన్ను నిరాకరిస్తే నా తండ్రి నిరాకరించని చెప్తున్నారు. నా కంటిన్యూషన్ వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాడు తీర్పులోకి రారంట, లెక్కలోకి రారని చూసిన ఎంత సింపుల్ చెప్తారో. మరణం జీవం దాటుతారు అంటున్నారు. కాబట్టి మనం యేసుక్రీస్తు నమ్మాలి. దేవుడు తండ్రి అని ఇదే చెప్తున్నారు. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి అంటేనే దేవుడు యాక్సెప్ట్ చేస్తారు. అలా యేసు నామం తీసేసి దేవుడా నాకు అది ఇచ్చేది అంటే దేవుడు బాధపడతారు. దేవుడు సంఘానికి తనకి మధ్యన యేసుక్రీస్తునే ఒక వ్యక్తిని పెట్టారు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. ఆ ప్రాణము రక్తం ద్వారా మనందరికీ పాపక్షమలో జరుగుతుంది. ఇంతకుముందు గొర్రెలు ఎద్దులు ద్వారా బలిచ్చిన వారండి, దావీదు, సొలొమోను, సంసోను. ఆ టైంలో అనమాట. ఆ టైం అయిపోయింది. మాత్రం కొత్త నిబంధనలకు వచ్చేసరికి మనం ఏదైనా పాపం చేసేవాళ్ళకో యేసయ్యా నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేయండి తండ్రి, నీ ఆత్మతో నింపండి తండ్రి అని క్రీస్తు పెట్టారు. ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నారు? ముగ్గులోకి ఆర్సిఎం, రోమన్ క్యాథలిక్, యెహోవా సాక్షులు వీళ్ళు క్రీస్తుని పూజించరు, ఓన్లీ మరియమ్మనే. వాళ్ళైతే తండ్రి దేవుడు ఆయన లోపల సూచించారు కాదన్ను, కానీ క్రీస్తుని మర్చిపోకూడదు. అది ఈరోజు టాపిక్. నెక్స్ట్ యోహాను 6:31 చదవండి. 31 భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించును. అది వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. ఎస్, ఇది దేవుని ప్రభరాత్రి భోజనం. మన పితరులు అరణ్యములో మన్నాను భుజించు చెప్పారు. నెక్స్ట్ 1 తిమోతి 2:8 చదవము. కావున ప్రతి స్థలమునందున పురుషుల కోపమును సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. దేవుడు పురుషులు ఒక ఆజ్ఞ పెట్టారండి. పురుషులకి ఆజ్ఞ 1 తిమోతి 2:8. నేను వాక్యం చెప్పిన తర్వాత నేను వివరిస్తున్నాను, ఎందుకంటే ప్రూఫ్ అన్నమాట. మీరు ప్రూఫ్ ఉంటే కానీ నమ్మరు. కాబట్టి పురుషులకి కోపం, సంశయం డౌట్, ఈ రెండు లేకుండాను చేతులెత్తి ప్రార్థిస్తే ఆలకిస్తానని చెప్తున్నారు. చాలామంది కోపిష్ఠులుగా ఉంటారు పురుషులు, అయితే డౌట్గా ఉంటారు, అవుతుందా ఉన్నారు లేదు, ఇలాంటివి ఉండకూడదు. ఇది దేవుడికి నచ్చదు. నెక్స్ట్ 1 తిమోతి 2:9-14 చదవండి. మరి స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధి కలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతో అయినను బంగారముతో అయినను ముత్యములతో అయినను మిగులు వెలగల వస్త్రములతో అయినను అలంకరించుకొనక దైవభక్తి కలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియ చేత తమను తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుల మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ. ఒక చాలు
1 తిమోతి 2:9 ఆ ఒక్క వచనం మళ్ళీ చదువు. మరియు స్త్రీలను అనుకవయు స్వస్థ బుద్ధి గలవారయుండి స్వస్థ బుద్ధి గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను. సరే సరే నేను చెప్తున్నాను. స్త్రీలకి దేవుడు కొన్ని ప్రత్యేక ఆజ్ఞలు ఇచ్చారండి ఈ బైబిల్లోనే. బయట స్త్రీలాగా మన ఇంట్లో ఆడపిల్లలు ఉండకూడదు. స్త్రీలు అనుకోగా ఉండి, అనుకో అంటే నెమ్మదిగా ఉండడం, నెమ్మది కాకుండా గయ్యాల్లాగా గెంతడం, అందరి మీద అదమైన చేయడం ఇది అర్థం. అనుకువగా ఉండాలని చెప్తున్నారు దేవుడు స్త్రీలకి, గర్ల్స్కి, ఉమెన్స్కి. స్వత్వ బుద్ధులు అంటే మంచి బుద్ధులు. మంచి బుద్ధులు ఉన్న స్త్రీలు ఒకలా ఉంటారు, మంచి బుద్ధి లేని స్త్రీలు ఒకలా ఉంటారు. నెక్స్ట్ జడలతో స్త్రీలు ఒక జడ వేసుకుంటారు లేదా 2 జడలు వేసుకుంటారు. ఇప్పుడు ఇంకా కొత్త కొత్త జడలు వచ్చాయండి, ఇలా రకరకాల జడలు ఉంటాయండి. అలాంటి జడలు మిగులు విలువ గల వస్త్రంతోనూ కాకుండా తగు మాత్రం అలంకారంతో ఉండాలి. అంటే పైనుంచి కింద దాకా ఇక్కడ పాపిడి చేయడం, ఇక్కడ వడ్డాను, కింద పట్టీలు, ఇంత వారు కాకుండా ఏదో చిన్న నక్లీస్తోనో చిన్న గొలుస్తోనో సింప్లిసిటీగా ఉండమని దీని అర్థం. 1 తిమోతి 2:10 చదువు. ఒక వచనం చదువు. దైవభక్తి కలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియ చేత తమను తాము అలంకరించుకోవలను. దైవభక్తి కలిగిన ఉన్నామని మేము చెప్పుకున్నట్లు తమను తాము బంగారంతో వస్త్రంతో కాదు సత్క్రియలతో అలంకరించుకోనండి అన్నారు దేవుడు. సత్క్రియలు అంటే మంచి క్రియలు, మంచి పనులు. మంచి పనులు ఉన్న స్త్రీ ఏం చేస్తుంది? 10 మందికి భోజనం పెడుతుంది. మంచి బుద్ధులు ఉన్న ఆవిడ స్త్రీ ఇల్లంతా ఎలా అయ్యింది, ఇల్లంతా భద్రం చూసుకుంటుంది. అలా కాకుండాను విపరీత నగలతోని, విపరీత అలంకార వస్త్రాలతో ఇలాగా దైవభక్తి స్త్రీలు ఉండకూడదు అని దేవుడు చెప్తున్నారు. మనం బైబిల్ ఫాలో అవ్వాలి. నేను పెద్ద పాస్టర్నా, నేను చిన్న పాస్టర్ని కాదు. ఈ అబ్బాయి ఇతను బైబిల్ చూపించి చెప్తున్నాడు అన్నది మీరు గమనించాలి. నేను రైట్ పాస్టర్, రాంగ్ పాస్టర్ అన్నది. నెక్స్ట్ 1 తిమోతి 2:11 వచనం చదువు. ఒక వచనం 1 తిమోతి 2. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవలను. దేవుడు ఇది ఎందుకు చెప్పారంటే అలాగే స్త్రీలు మాట్లాడతానే కాదు, స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవలను. అంటే విద్యార్థికున్న లక్షణం, విశ్వాసకున్న లక్షణం మౌనంగా ఉండి నేర్చుకోవాలి అంటున్నారు. కొంతమంది చాలా గయ్యాలుగా ఉంటారండి. ఆ గయ్యాల కోసం దేవుడు వచ్చిన తీసుకొచ్చారు. గయ్యాలంటే మీ అందరూ తెలుసండి, భర్తనే అజమాయి చేసేస్తుంది, అత్తగారిని అజమాయి చేసేస్తుంది అని గయ్యాలు అంటారు. అలా ఉండకుండా మౌనంగా ఉండు అని స్త్రీకి దేవుడు తలస్తున్నారు. నెక్స్ట్ 11 వచనం. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలని. స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ పురుషుల మీద అధికారం చేయటం ఆమెకు సెలవు లేదు. స్త్రీ మౌనంగా ఉండి విధేయురాలై నేర్చుకున్నవాళ్ళని అన్నారు. అంటే ఆమె చర్చలో అయినా ఇంకైనా నేర్చుకుని ఉన్నారు. అధికారం చేయటం పురుషుల మీద ఆధిపత్యం ఆమెకు సెలవు ఇయ్యలేదు అన్నారు. ఎందుకు దేవుడు ఈ మాట అన్నారంటే, దేవుడు రాజుని ఒకరినే పెడతారు. నువ్వు రాజే, నీ పిల్లలు రాజే అని పెట్టరు. ఎందుకంటే భర్త అన్నవాడు కుటుంబం బయటికి వెళ్ళి అంత సమకూరుస్తున్నారు కాబట్టి వాడు విధేయుడిగా ఉండమని చెప్తున్నారు. ఆమెకి మౌనంగా ఉండండి, ఆధిపత్యం చాలా ఇచ్చుకొని చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంటే మంచిది, మీ అందరూ మంచిదే లేదు, నాకు తెలిసి మంచిదే. ఎవరికి ఇవన్నీ వర్తిస్తాయంటే గయ్యాలుగా ఉండి చాలా ర్యాష్గా మాట్లాడి భర్తనే ఏమాత్రం లెక్క చేసి స్త్రీల కోసం ఇవన్నీ దేవుడు చెప్తున్నారు. స్త్రీని ప్రకారంగా ఉండాలి అని, అదే పద్ధతి అని. అది క్రైస్తవ స్త్రీలకు తగిన ధర్మం అది. నెక్స్ట్ వచ్చిన చదువు. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడి ఉండలేదా? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధం పడను. కొంతమంది స్త్రీలు అడుగుతారండి, అదేంటి ఏంటి పాస్టర్ ఎలా చెప్తున్నారు, మమ్మల్ని మౌనంగా ఉండమంటున్నారా?
మేము ఎందుకు మౌనంగా ఉండాలి అని మీరు అడుగుతున్నారు కదా, ఆ డౌట్ వస్తుంది. వాక్యం అందుకే చదివించాను ఆ సిస్టర్ చేత. ఈ వాక్యంలో దేవుడు ఏం చదివిస్తానంటే, మొదట ఆదామును తర్వాత అవ్వను సృష్టించాను నేను మొదట అవ్వను సృష్టించలేదు, ఆదాము సృష్టించన్నారు. ఆదాము గాడితో కలిసి పక్కటెముక తీసి ఆ పక్కటెముకతోనే స్త్రీని తయారు చేశాను. కాబట్టి నీవు నీ భర్తకి విధేయురాలై ఉండము అని చెప్తారు. ఇప్పుడు వివాహం చేసినప్పుడు అమ్మాయికి అబ్బాయికి పాసప్పుడు ఇలాంటి వాక్యాలు చెప్తారు. మొదట ఆదామును చేసి అతనికి నిద్ర పుట్టించి అతని పక్కటెముకలు తీసి నిన్ను స్త్రీగా చేశారు. మొదట ఆదాము చేసి కాబట్టి అతనికి నువ్వు విధేయురాలై ఉండాలని చెప్తారన్నమాట. నెక్స్ట్, ఆదాము మోసపరచబడలేదు, అవ్వమే మోసపరచబడింది. లేడీస్కి కొంచెం వీక్ మైండ్ సెట్ ఉంటారు, అంటే కొంచెం బలహీనం వస్తారు. అందుకే పాము ఎప్పుడు అవ్వనే పట్టుకుంది. కాబట్టి మీరు భక్తికి పురుషుడికి మాట వినండి, పురుషుడికి లోబడంటే దేవుడు చెప్తున్నారు. మీరు మంచి భార్యభర్త సంబంధం బలపడ్డాయి చెప్తున్నారు. నెక్స్ట్ 14 వర్షాలు అయిపోయి కదండి, అయిపోయా 15 వద్దు బాబు. నెక్స్ట్ 1 తిమోతి 4:7 చదవండి. అపవిత్రమైన ముసలం ముచ్చటలతో విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. చాలు. నేను ఎందుకంటే వాక్యం చదివించి నేను చెప్తున్నానంటే, వాక్యం చెప్పకుండా నేను ఇలా ఊసి చెప్పాను అనుకో, నా సొంత కావ్యం చెప్పినట్టు ఉంటుంది. వాక్యం చెప్పంటే మీరు తర్వాత చూసుకోండి. అనవసరమైన ముసలమ్మ ముచ్చట్లు అంటే సోది మాటలు, కొద్దిసేపు విన్ని మీ ఆయనకి జీతం వచ్చిందా, భాగ్యలక్ష్మి నీకు కడుపు వచ్చింది, ఇలాంటి అనవసరమైన మాటలు మాట్లాడకుండా అనవసరమైన ముసలమ్మ ముచ్చట్లు మానేసి చదువు. అపవిత్రం అంటే చూడండి, అపవిత్రం అంటే తప్పుడు మాటలు అయిపోయాయి. అపవిత్రం అంటే ఎంత మాట నాకు చూడండి. అపవిత్రం ముసలం అంటే సోది మాటలు సుత్తి కబుర్లు చెప్పుకున్న ఆడవారి కోసం ఇలా చెయ్యొద్దని చెప్తున్నారు. నెక్స్ట్ కంటిన్యూ. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోనము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఎప్పటికీ జీవము విషయంలోను జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. నేను సింపుల్ చెప్పేస్తున్నాను, వాక్యం కన్ఫ్యూజ్ అవుతాడు. దైవభక్తి కలిగిన స్త్రీలో శరీర సంబంధమైన డెవలప్ కాదు, ఆత్మ సంబంధం డెవలప్ అవ్వమంటున్నారు. అది దైవ స్త్రీలకు ఉన్న లక్షణం. ఆత్మ సంబంధం డెవలప్మెంట్ ఏంటి? చర్చ్కి వచ్చి పాల్గొనాలి, చర్చ్లో ఆరాధనగా స్త్రీలు పాడాలి, బ్యాట్ల గిట్ల పురుషులు పాడుతున్నారు. స్త్రీలు కన్నీటితో రోధ కలిగి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఆడవాళ్ళు చేయకపోతే మగవాళ్ళు చేయాల్సి వస్తుంది. ఇవన్నీ స్త్రీలు చెప్తున్నారు. స్త్రీలు అంటే ఏంటి? తల మీద ముసుగు చేసుకుని ప్రార్థన చేయాలి. కన్నీరు త్వరగా స్త్రీగా వస్తుంది, పురుషుడికి త్వరగా కన్నీరు రాదు. అలా కన్నీటితో ఇది ఆత్మ సంబంధమైన దైవ భక్తి. ఇందులో డెవలప్ అవ్వమంటారు. అంటే శరీరం డెవలప్ అవ్వట్లేదు, డెవలప్ అవుతుంటారు. శరీరం డెవలప్ అవడం ఏంటి? ఐబ్రోస్ చేయించుకోవడం, లేకపోతే ఫేషియల్ చేయించుకోవడం, లేకపోతే హెయిర్ క్రాప్స్, ఇలాంటివి కాదమ్మా. దైవభక్తిలో మీరు డెవలప్ అవ్వాలని చెప్తున్నారు. అయిపోయింది. నెక్స్ట్ యాకోబు 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకుంటే దైవ భక్తి అని చెప్పుకుంటారు కదా. అంటే ఏంటంటే ఇహలోక మాలిన్యం అంటే లోక సంబంధమైన పాపము, చెడు స్నేహాలు, చెడు పడకుండాను దిక్కులేని పిల్లలను వెధవలను ఆలోచన దేవునికి ఇష్టం అని చెప్తున్నారు. అంటే సినిమాలు, పాలిటిక్స్ ఇలాంటి చెడు అంటే వెళ్ళద్దంటున్నారు. మళ్ళీ చదువు ఆ వాక్యం వచనం వినిపించాయి.
తండ్రి అయిన దేవుని ఎదుట తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా నిష్కలంకమైన భక్తి ఒకసారి తండ్రి అయిన దేవుని ఎదుట. నేను ఎందుకు వాక్యం చదివి చెప్తున్నాను అంటే వాక్యం మీకు ప్రూఫ్, సాక్ష్యం. సాక్షిగా చాలా మంది నమ్మరు. నేను వాక్యం చెప్పేలా చెప్పిన నాకు ఒకలాగా ఉంటుంది, వాక్యం చదివి చెప్పి ఒకలా ఉంటుంది. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన, పవిత్రం ఎంత తెలుసు కదా, పాపలే లేకుండా నిష్కలంకమైన, ప్యూర్, ఇంకా కలంకమే లేకుండా భక్తి ఏదనగా చదువు. దిక్కులేని పిల్లలు అంటే తల్లి తండ్రి లేని అనాథలు చాలా మంది ఉంటారండి. ఎప్పుడైనా మేము అనాథాశ్రమం దర్శించారా? అబ్బే, అనాథాశ్రమకి ఎప్పుడు వెళ్ళలేదు కానీ మేము సినిమా హాల్కి వెళ్ళామండి, పార్క్కి వెళ్ళామండి, బీచ్కి వెళ్ళామండి. అనాథాశ్రమకి వెళ్ళాల్సిన అవసరం మాకేంటండి? మాకు 3 పిల్లలు ఉన్నారు చాలు అని చాలామంది అనుకుంటారండి. ఇక్కడ ఏమంటున్నారు? పవిత్రమును నిష్కలంకమైన దైవభక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను చదువు. విధవరాండ్లను అంటే భర్తలే స్త్రీలు, భర్త చనిపోయి చాలా ఉంటారండి, భర్త చనిపోయిన ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళందరినీ చదువు. వారి ఇబ్బందుల్లో పరామర్శించటం ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను కాపాడుకుంటే భక్తి. ఇక్కడ ఏమంటున్నారంటే పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలు అంటే తల్లిదండ్రులేని పిల్లలు, భర్త చనిపోయిన ఆడవాళ్ళని విధవాళ్ళు అంటారు. అలాంటి వాళ్ళని ఆపదలో పరామర్శించుట. ఇహలోక మాల్యం, లోక సంబంధం చెత్త, సినిమాలు, పాలిటిక్స్ ఇలాంటివి వదిలేసి ఇలా ఉండడం నిజమైన భక్తి అని దేవుడు సెలవిస్తున్నారు. నెక్స్ట్ యోహాను 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమును నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై సత్యమును గ్రహించెదరు. ఇప్పుడు యేసు ప్రభు దేవునికి 12 మంది శిష్యులు అండి, అంతకుమించి లేదు. అయితే మీలో ఎవరికైనా యేసు క్రీస్తు శిష్యులు ఆశ కలిగితే మళ్ళీ చదివారు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. యేసు క్రీస్తు శిష్యులు అవ్వాలి అంటే నిజముగా నా వాక్యము నమ్మితే ఆ యూదుల్ని మీరు నా శిష్యులు అవుతారు అంటున్నారు. నా వాక్యమందు నమ్మమని చెప్తున్నారు దేవుడు. ఇది యేసుకు అసలు లక్షణం. శిష్యులు అవుదాం అంటే వాక్యం చెప్పడం కాదు, దేవుడు చెప్పినట్టు చేస్తే దేవుడు శిష్యులు అవుతాం. నెక్స్ట్ పాప క్షమాపణ. చాలా మందికి పాప క్షమాపణ తెలియదండి. తెలిసిన వారు ఉంటే మంచిదే, కానీ తెలియని వారి కోసం చెప్తున్నాను. పాప క్షమాపణ అంటే ఏంటంటే, సపోజ్ నేను తప్పు చేశానుకో, వెంటనే ఇలా మోకాలు కూర్చున్నాం, దేవుడా మీరు తప్పు చేస్తాను నన్ను క్షమించేయి, అర్జెంట్గా క్షమించేయి. ఇలా అంటే దేవుడు క్షమిస్తారా? నేను ఎవరినో పడాలను గోమే కొట్టానండి, ఎవరో చర్చిలో ఉన్న అబ్బాయినో అమ్మాయినో కొట్టానండి, కొట్టేసరి సారీ చెప్పేస్తే అయిపోతుందా? వాళ్ళ దెబ్బ ఎవరు తీరుస్తారు? అసలు పాప క్షమాపణ అంటే ఏంటన్నది క్రైస్తవులకి ఒక వేసి నేర్పించిందండి. మాట కఠినంగానే ఉండొచ్చు. అదేంటి పాప క్షమాపణ? మనందరూ చర్చ వస్తాం, మనందరూ క్రిస్టియన్స్, ఆదివారం పూట చర్చకు వస్తాం, కానీ ఒక వేసి ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు భూమి మీద బతుకున్న నరాలతో ఉన్న దినాల్లోనే యేసు ప్రభు దగ్గరికి వచ్చి కన్నీరు కాల్సింది. కన్నీరు చుక్కలు యేసయ్య పాదాల పడే అప్పుడు శిష్యులందరూ ఈ వేసులు ఎందుకు దేవుడు ఏంటి ఈ వేసుని దేవుడు దగ్గర ఆనిస్తున్నారు, ఇలాంటి చండాలని క్షమించడం, మాలాంటి వారిని అవమానించడం ఒక్కటే అని శిష్యులు మనసులో అనుకుంటే దేవుడు ఏమన్నా తెలుసా? మీ మనసు అనుకో నాకు తెలుసు, ఆమె మంచి ఉత్తమ పని చేస్తుంది, చెయ్యనివ్వండి అని ఆపారు. ఆమె ఏం చేసిందంటే తన కన్నీరంతా కార్చి తన జుట్టుతో, ఆడవాళ్ళు పెద్ద జుట్టు ఉంటుంది కదా, ఆ జుట్టుతో యేసుక్రీస్తు పాదాలు తుడుస్తుంది.
ఇలా ఎందుకు చేసింది నేను చెప్తాను. అది తెలుసు అంటే మంచిదే, తెలియడం కోసం. నేను పాపం చేశాను ప్రభువా నన్ను క్షమించండి, కన్నీరు కాస్తుంది. పశ్చాత్తాపానికి గుర్తు కన్నీరు. నేను సపోజ్ ఎవరన్నా కొట్టాను, లేకపోతే ఎవరన్నా గుద్దిస్తాను, సారీ అంటే అయిపోదు కదా. సారీ ఎంతసేపు ఉంటుంది? 3 అక్షరాలు. సారీ చెప్తే అవతల నష్టం తీరిపోతుందా? అసలు ఆయన పక్కన పెట్టండి. ఇప్పుడు దేవుడి దగ్గర వద్దాం. నువ్వు కన్నీరు కాస్తే అది పాపాలతో పశ్చాత్తాపడినట్లు. పాప ఇప్పుడు సినిమాల్లో కూడా చెప్తారు ప్రభువా నన్ను క్షమించు. దేవుడు అంత సింపుల్ క్షమించేస్తారా? ఇప్పుడు మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి నాన్న బండి కొనుక్కుంటాను 70,000 కొని ఇచ్చేస్తాడా మీ నాన్న? అంత సింపుల్గా మీ నాన్న కూడా కదా. మీ నాన్న మీకు 70,000 బండి కొనుక్కోవాలంటే నాన్న ఒక 3 సార్లు బతిమాలని కాకపట్టాలి, మీకే తెలిసి ఏం చేయాలి. అలా దేవుడిని కూడా క్షమాపణ పొందుకోవాలంటే ముందు కన్నీరు, పాప క్షమాపణ ఎంత పశ్చాత్తాపంతో కూడిన కన్నీరు మొదట రావాలి. అది మొదటి గుర్తు. నెక్స్ట్ ఇలాగా సుంకరి ఇలా చేశాడండి. సుంకరి శాస్త్రులు అయితే ప్రభువా వాడికంటే నేను బాగానే ఉన్నాను. ఎవరైనా చర్చకొచ్చి అది తాగుతాడు, చర్చకొచ్చి తాగుతాడు, వాడికంటే నేను బాగున్నాను అని అనుకోవడం తప్పు. సుంకరి ఏం ప్రార్థించాడు తెలుసా? ఇలా రొమ్ము కొట్టుకొని ప్రభువా నేను ఘోరపాపని అన్న ఫీలింగ్ కాదు. ఎప్పుడు వాడు నేను మంచోడిని అని మొత్తం అనుకోవడానికి వీల్లేదు. దేవుడు సుంకరి ప్రార్థన ఆలకించారు. శాస్త్ర ప్రార్థన, శాస్త్రం అంటే పాస్టర్లు అప్పట్లో పెద్దలు అనమాట. పెద్దలు దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. నేను పెద్ద ఉన్నాను అనుకో, దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తారు. వీళ్ళు ఎవరిని కంటిన్యూగా ప్రార్థన చేస్తారు, దేవుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. దేవుడు చూస్తే అందరూ ఒకటే. ద్వితీయోపదేశ కారణం 7, 5వ వచనం, 6వ వచనం. అమ్మాయి వచ్చినప్పుడు నేను మామూలు చెప్తాను. మారు మనసు కోసం ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. దేవుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తారు, పరలోకం సమీపించున్నది, మారు మనసు పొందుకొనడి అని దేవుడు సెలవిస్తున్నారు. మారు మనసు అంటే ఏంటంటే మనం ఇప్పటిదాకా మనం ఎలా బతికామో, ఇప్పటిదాకా మీరు మంచిగా బతికారో చెడ్డగా బతికారో మీకే తెలుసు. మీ లోపాలు మీ బలహీనతలు నాకు తెలియదు, అవునా కదా? మీరు ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందమంటే ఇప్పుడు నీకు సినిమా చూసే బలహీనత ఉంది, సిగరెట్ కాల్చే బలహీనత ఉంది, తాగే బలహీనత. మొదట నీకు నువ్వు సరి చేసుకోవాలి, నీ మనస్సుని మార్చుకోవాలి. లేకపోతే ఎవరైనా మోహిస్తున్నావేమో, ఎవరైనా మగవారు కనిపిస్తే ఆలోచిస్తే మోహక తలంపులు వస్తాయేమో, ఇవన్నీ సరే. ముందు మనస్సు మారాలి. మారు మనసు అంటారు దీన్ని. మారు మనసు పొందకుండా ఇక్కడ నీటి బాప్తిస్మం తీసుకుంటే అది దేవుడు ఆనందపడరు. నీటి బాప్తిస్మం తీసుకోవడం దేవుని చిత్తమే, కానీ మొదట మారు మనసు పొందుకోవాలి. మారు పొందంటే దేవుడు ఇస్తారు కాదు, ముందు మన హార్ట్ మారాలి, మన హృదయం మారాలి. నీ మనసే మారాలి. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది అన్నారండి. చాలామంది మారు మనసు పొందకుండా చర్చిలో ఒకలాగా బయట ఇలా ఉంటే దేవుడికి నచ్చదండి. మనసు మారాలి, పవిత్రం మారాలి. అరే అందరు సినిమాలు చూస్తే వాళ్ళ సందికి అనవసరం. నువ్వు పరలోకం రావడం నీకు ఇంపార్టెంట్, వాళ్ళు కాదు. నెక్స్ట్ యెహెజ్కేలు 18వ అధ్యాయం 6వ వచనం చదువు. యెహెజ్కేలు 18వ అధ్యాయం 6వ వచనం. పర్వతముల మీద భోజనము చేయకయు ఇశ్రాయేలీయులు పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగు వారి భార్యను చెరపకయు బలిష్టమైన దానిని కోరకయు ఎవరినైనాను బాధ పెట్టకయు. చాలు. దేవుడు ఇక్కడ వాక్యం చెప్తుందంటే యెహెజ్కేలు 18వ అధ్యాయం 6వ వచనం. తన పొరుగు వారి భార్యను కోరుటి అంటే ఎవరైనా పక్క తన భార్య బాగుందనుకో, ఆ భార్యను చూసి ఇలాంటి భార్య నాకు ఉంటే పోలేదు, ఈ భార్య నాకు వస్తేవాను, ఇలా పొరుగువాడి భార్యని ఆశించుకుని వస్తాం.
విగ్రహంలో తట్టు చూడక దేవుడు నేనే, యెహోవా దేవుడు నేనే అని క్లియర్గా చెప్తున్నారు. అయినా సరే చాలా మంది బొమ్మలు చేసుకొని వాడే బొమ్మ చేసుకుని ఇలా విగ్రహం తట్టు చూడక చదువు. ఎవరిని బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలత్కారము చేత ఎవరికైనాను నష్టము కలుగు చేయకయుండువాడై. ఎవరిని బాధ పెట్టకనమాట. కొంతమంది చాలా రౌడీజంగా ఉంటారు. అంటే వాళ్ళ పెద్ద అలా ఎవరిని బాధ పెట్టకని చెప్తున్నారు. నీ దగ్గర గడిస్తనం ఉంది, నీకు అంతా తెలిస్తే కామ్గా ఉంటుంది. నువ్వు ఒకరిని బాధ పెట్టావంటే దేవుడు నిన్ను బాధ పెడతారు సమయం వచ్చినప్పుడు. పగ తీర్చుకుంటే నా పని అన్నారు. నెక్స్ట్ ఇక్కడితో పాస్టర్ గారు వచ్చారు కాబట్టి ఇక్కడితో వాక్యం ముగిస్తున్నాను. దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని కృతజ్ఞతలు.